సోలార్ ఎనర్జీ మన ప్రత్యామ్నాయం అండ్ మన వర్తమానం, మన భవిష్యత్తు కూడా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ ఎనర్జీ యూసేజ్ కానీ మన జీవన విధానాన్ని మరింత ప్రకృతి సహజ సిద్ధంగా చేసుకోవాలనే మన అన్వేషణ కొనసాగుతూనే ఉంది. కానీ సోలార్ ఎనర్జీ కేవలం గృహ అవసరాలకు మాత్రమే కాదు, పిఎం కుసుమ్ యోజన కింద ఇప్పుడు రైతులు కూడా ఎనర్జీని జనరేట్ చేసి దానిని ఒక వృత్తిగా కూడా మార్చుకుని ఎనర్జీని గవర్నమెంట్కి అమ్మడం ద్వారా బోల్డంత లాభం కూడా పొందవచ్చని చెప్పి మనకు తెలుస్తుంది. సో దాదాపు 16 సంవత్సరాలకి పైన మోస్ట్ క్రెడిబుల్ సోలార్ ఎనర్జీ బ్రాండ్గా మనందరికీ సుపరిచిత బ్రాండ్ ఎవరంటే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వారి ట్రూజోన్ సోలార్. మనకందరికీ ఆల్రెడీ తెలిసిన కంపెనీ. అండ్ ఈ కంపెనీ ఎండి ప్రస్తుతం భవానీ సురేష్ గారు మనతో ఉన్నారు. ఏం జరుగుతుంది, వై ట్రూజోన్ మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నేను ఊరికే ఇది మన ఇంటర్వ్యూ ముందు గూగుల్ చేస్తూ అలాగే ChatGPTని అడిగాను, గివ్ మీ ద మోస్ట్ క్రెడిబుల్ కంపెనీ అంటే ఫస్ట్ మనకి ఈ ప్రాంతం అంతా కూడా ట్రూజోన్ సోలార్ పేరు పాపప్ అయిందనమాట. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? వెరీ ప్రౌడ్ అండి డెఫినెట్గా. ఎందుకంటే మనం ఒక కంపెనీ బ్రాండ్స్ ఎన్నో ఉంటాయి, మార్కెట్లో ఎన్నో వస్తుంటాయి. అట్లాంటిది మనం ఈ రోజున మనం స్టార్ట్ చేసిన కంపెనీ ఇవాళ ఇంత పేరు తీసుకురావటము, తర్వాత అంటే కస్టమర్స్ ఫస్ట్ చాయిస్ లాగా కనిపించడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఏ ప్రైడ్ ఫీలింగ్ ఫర్ అస్. ఒక ఎనర్జీ సొల్యూషన్ ఇచ్చి ఒక సోలార్ ఇన్స్టలేషన్ జరుగుతున్న టైము, జరిగిన తర్వాత అన్నేళ్ల పాటు కస్టమర్తో ప్రయాణించడం అంటే యూ నీడ్ అ రిలయబుల్ కంపెనీ. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ అండి? ఈ రోజు అండి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవటము అంటే అందరి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనము ఇన్వర్టరు, ప్యానెలు, దాని కాంపోనెంట్స్ అన్నీ వచ్చి మనం పెట్టేస్తే సోలార్ సిస్టమ్ అయిపోయింది వర్క్ అని అనుకుంటారు. అంటే మనం మార్కెట్ నుంచి ఎట్లయితే టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ ఇట్లాంటి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనం వర్క్ అయిపోయింది అనుకుంటాము. సర్వీస్ గురించి అప్పుడు ఎక్కువగా ఆలోచించారు. వచ్చినప్పుడు మనకి కంపెనీ వాళ్ళు సర్వీస్ ఇస్తారులే అనే ఉద్దేశంతో, నమ్మకం ఉన్న కంపెనీతోటి మనం వెళ్తాము. ఎక్కువగా ఆలోచించాం, ఎక్కువ రీసెర్చ్ చేయం. కానీ ఇవాళ సోలార్ ఇండస్ట్రీ ఎట్లయిపోయిందంటేనండి, ఈ రోజున దగ్గర లాస్ట్ ఒక 3-4 నెలల్లో తీసుకుంటే కూడా, అంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో సోలార్ బూమ్ బాగా ఎక్కువైపోయింది. సో దాంతో దగ్గర ఒక మేము 16 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాము. ఎన్నో వందల కంపెనీలు రావటం పోవటం కూడా చూసాము. ఈ లాస్ట్ 1 ఇయర్లో దగ్గర ఒక 150 నుంచి 200 కంపెనీలు పుట్టినాయండి మన తెలంగాణనే మాట్లాడితే. సో ఇవాళ రోజున ఎవరైతే ఈ బిజినెస్లోకి వస్తున్నారో వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే తెచ్చి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది అనేది అనుకుంటున్నారు. కానీ నెక్స్ట్ 25 to 30 ఇయర్స్ ఈ సిస్టమ్ వర్క్ చేస్తేనే ఎదుటి వాళ్ళకు బెనిఫిట్. అది కస్టమర్కి కావచ్చు, మనకి కావచ్చు. బెనిఫిట్ అనేది చాలామంది ఆలోచించట్లేదు. కస్టమర్స్ కూడా ఆలోచించట్లేదు, కంపెనీస్ కూడా ఆలోచించట్లేదు. ఇవాళ 16 సంవత్సరాల నుంచి 2 లక్షల సోలార్ వాటర్ హీటర్స్, 6,000 సోలార్ రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంటెడ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసిన కంపెనీ తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ట్రూజాన్ సోలారేనండి. మీరు వాడే కాంపోనెంట్స్ పరంగా లేకపోతే మీరు ఇచ్చే సర్వీస్ పరంగా వాట్ ఆర్ ద డిఫరెన్షియేటర్స్? అంటే నిజంగా అంత సర్వీస్ అవసరం పడుతుందా ఒక ఇన్స్టలేషన్ అయిన తర్వాత? ఇక్కడ ట్రూజాన్ సోలార్ మేము ఇచ్చే ప్రతి కాంపోనెంట్ కూడా ప్రతిదీ కూడా మేము మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే పర్చేస్ చేస్తాము. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ గ్రేడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే మేము తీసుకుంటాము. ఇక్కడ ఏమవుతుందంటే అందరు అనుకుంటారు సోలార్ మాడ్యూల్ అండ్ సోలార్ ఇన్వర్టర్ రెండే క్రూషియల్. అంటే ఎవరు మాకు అడిగినా మీరు ఏ ఇన్వర్టర్ బ్రాండ్, ఏ సోలార్ మాడ్యూల్ బ్రాండ్ వాడుతున్నారని చెప్తారు. ఇవాళ రోజున సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయండి ఇండియాలో. ఇవాళ మనం తీసుకునే ప్రతి టాప్ 5 బ్రాండ్స్లే మేము వాడతాము. ఫస్ట్ అందులో ట్రూజాన్ సోలార్ ఎప్పుడు కూడా ఏ గ్రేడ్ మాడ్యూల్స్ మాత్రమే మేము వాడతాము. అండ్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ మేము కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని అది మనం కన్జ్యూమర్స్ కూడా ఇస్తాము. దాంట్లో బి గ్రేడ్, సి గ్రేడ్ కూడా ఉంటాయి. సో మేము అవి అసలు వాడము. పిఎం కుసుమ్ యోజన అనౌన్స్ అయ్యి కొంతకాలం అయింది, దాని సైన్ అప్ పీరియడ్ అయిపోయింది. అంటే ఎవరైతే రైతులకి కొంత భూమి ఉంది, ఆ విస్తారమైన భూమిలో వాళ్ళు సోలార్ కూడా జనరేట్ చేసి అది కూడా ఒక అదనపు ఆదాయ మార్గంగా పెట్టుకోవడానికి ఒక వెసులుబాటు అద్భుతం. కానీ సడన్గా అంటే దీని మీద స్టేటస్ ఏమిటి అని తెలియని పరిస్థితికి చాలామంది రైతులు అడుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే దానికి మరి ఎక్కడెక్కడ ఆటంకాలు ఉన్నాయో తెలియట్లేదు, మీరే క్లారిఫై చేయాలి. యాక్చువల్గా ఏమైందంటేనండి, ఆల్మోస్ట్ ఇది పీపీఎస్ అయినవి కూడా 3 to 4 months కంప్లీట్ అయిపోయింది. చాలామంది రైతులు అంటే వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు, బ్యాంకింగ్ మీద నాలెడ్జ్ ఉండదు, వీటి మీద అవగాహన ఉండదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటేనండి, మేజర్గా ఇవాళ రోజు ఇంత డిలే కావడానికి మేజర్ కారణం బ్యాంకర్స్ అండి. అంటే బ్యాంకర్స్ మనకి ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో
కొన్ని బ్యాంక్స్ మనకి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు, మేము ఇంత ఇంట్రెస్ట్ రేట్లో ఇస్తాము, లేదా ఇంత పర్సంటేజ్ మేము మీకు లోన్ ఇస్తాము అనే కమిట్మెంట్స్ ఇచ్చి ఈ రోజున ఇంతవరకు వాళ్ళు ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం ద్వారా కస్టమర్స్లో కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. సో ఈ 2 నెలల్లో ఇంకా జరిగింది ఏంటంటేనండి, ఈ డిలే అవ్వటంతో వీళ్ళు ఇంకా టైం దొరికింది దీన్ని ఎక్స్ప్లోర్ చేయటం, మార్కెట్లోకి వెళ్ళటం, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక్క విషయాన్ని గమనించాలండి రైతులు, తక్కువ ఎక్కువ అనేది మనం వాడే మెటీరియల్ని బట్టి మనము ఇవాళ మేమే ఉన్నామండి. మేము ఇన్ని ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇదే తెలంగాణలో ఉండిన నేషనల్ బ్రాండ్ అంటే చాలా నేషనల్ బ్రాండ్స్ ఎక్కడెక్కడో పెట్టి కంపెనీలు ముంబైలో, ఢిల్లీలో, బెంగళూరులో ఉన్న కంపెనీలు వచ్చి ఇక్కడ బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టుకొని ఇక్కడ డీలర్షిప్స్ ఇచ్చి వర్క్ చేస్తున్నారు. అలాంటిది మనం తెలంగాణలో ఉండి దేశమంతా కూడా మనం సప్లై చేస్తున్నాం. వీఆర్ ఏ నేషనల్ బ్రాండ్ బేస్డ్ అవుట్ ఆఫ్ తెలంగాణ. అంతే. ఓకే, సో మాకు ఈ తక్కువ ఎక్కువ అనే దాని మీద చాలా అవగాహన ఉంటుందండి. ఈ ప్రాబ్లం అండి, ఇవాళ ఒక సిస్టమ్ 25 సంవత్సరాలు నడవాలంటే వాళ్ళు చూడాల్సింది ఇండివిజువల్ ఆర్గనైజేషనా. ఇవాళ ఒక ఇండివిజువల్ అనేవాళ్ళు ఒక కన్సల్టెంట్ కావచ్చు, లేదా ఇవాళ ఏమైపోయిందంటే సోలార్ గురించి 2 నెలల్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వీళ్ళ మధ్యలోనే ఈ రైతుల్లోనే ఒకళ్ళు ముగ్గురు ముందుకు వచ్చి మేము పెడదాం, మీరు మనందరం కలిసి చేసుకుందాం, కరెక్టే. అందరి దగ్గర నుంచి మెటల్ కొంటారు, తెస్తారు, ఎవరో ఇన్స్టాలేషన్ వాళ్ళని పట్టుకుంటారు, మీరు ఇన్స్టలేషన్ చేయించుకుంటారు. కానీ అసలు సైంటిఫిక్గా ఇన్స్టలేషన్ అవుతుందా లేదా, డిజైన్ ఇంపార్టెంట్, ఏసీ లాసెస్, డీసీ లాసెస్ ఎంత మనం ప్లాన్ చేయాలి, ఎంత కేబులింగ్ చేసుకోవాలి, తర్వాత దీన్ని చేసిన తర్వాత దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. మేము మెయింటైన్ ఆన్లైన్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్ లెవెల్లో మానిటర్ చేస్తాం. అంటే 20-30 మాడ్యూల్స్ ప్రాబ్లం, 1 మెగావాట్లో 1700 మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. దాంట్లో 20 మాడ్యూల్స్ ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే ఒక స్ట్రింగ్లో ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. అది అసలు మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా బ్యాంక్ ఒకటి డ్యూ డిలిజెన్స్ అంటూ చేస్తుంది కదండి. అవునండి. ఇప్పుడు నిన్న మొన్న వచ్చి చిన్న ప్లేయర్స్కి అది కూడా ఇబ్బంది అవుతుంది కదా లోన్ తీసుకోవడానికి. తప్పకుండా అండి, ఇప్పుడు బ్యాంక్స్ కూడా తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయాలి. ఇవాళ అసలు ఈ లోన్ నేను 7 కోట్లు నమ్మి ఇస్తున్నది, ఈ ప్లాంట్ జనరేట్ అయ్యి వాళ్ళు ఈఎంఐ కట్టగలగాలి అంటే వాళ్ళకంత ఇన్కమ్ రావాలి. అవును, అంతే, అప్పుడే ఆ ఈఎంఐ కట్టగలుగుతారు. మరి ఇప్పుడు ఈ పెట్టే కంపెనీలు ఎవరు, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది బ్యాంకర్స్ కూడా తప్పకుండా కన్సిడర్ చేయాలి. అది డ్యూ డెలిజెన్స్ చేయకుండా బ్యాంకర్ లోనే ఇవ్వకూడదు. వాస్తవంగా ఆ కన్సల్టెంట్స్ ద్వారా కావచ్చు, లేదా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో నుంచి ఒకళ్ళు ముందుకు వచ్చి నేను చేస్తాననే వాళ్ళ దగ్గర కావచ్చు, అది డెఫినెట్గా బ్యాంకర్స్కి ఏదో ఒక రోజు ఇష్యూస్ స్టార్ట్ అవుతాయండి. కొంచెం చెడు జరిగినా అందులో మంచి ఉంటుందంటారు. ఈ డిలే వల్ల జిఎస్టీ రూల్స్ మారాయి కదా. తప్పకుండా అండి, రైతులకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్, బికాస్ ఇవాళ రోజున ఎంత అంటే వాళ్ళ లైఫ్ మొత్తం దీంట్లో పెడుతున్నారండి. చెప్పాలంటే పాపం వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి పడ్డ కష్టాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు దీంట్లో డబ్బుల రూపంలో, వాళ్ళు దాచుకున్న డబ్బులు మార్జిన్ మనీ ద్వారా, మిగతాది ఈ లోన్ ద్వారా తీసుకొని వాళ్ళు ఒక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక ఆశతోటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక భయం ఉంది, అరే ఇంత వైబిలిటీ వస్తుందా రాదా, 12 ఏళ్ళు అంటే చాలా లాంగ్, 10-12 ఏళ్ళు మనం ఈఎంఐ కట్టుకుంటూ చేయాలి అంటే. ఈ టైంలో జిఎస్టీ బెనిఫిట్ అనేది ఏదైతే 5% వాళ్ళకి కాస్ట్ తగ్గిపోయిందండి. అంటే ఒక 2 మెగావాట్ల పైన సిస్టమ్ మీద 30 లక్షల కాస్ట్ తగ్గిపోయింది. ఇట్స్ బిగ్ సేవింగ్స్ ఫర్ దెమ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అలాగే ఈ కుసుమ్ యోజన కింద కనుక వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి దాదాపు పెట్టే పెట్టుబడిని బట్టి సంవత్సరానికి 4-4.5 లక్షల ఆదాయం రావడం. అంటే ఒక 7-8 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళ పెట్టుబడి అంతా భర్తీ అయిపోతుంది. ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది, సాలిడ్ ఇన్కమ్. ఎగ్జాక్ట్లీ అండి. సో నాకు అదే భయం ఉందండి. ఇప్పుడు 15 వాళ్ళ అదే ఉద్దేశం. నేను ఇందాక 4-4.5 లక్షలు పర్ సంవత్సరం అన్నాను. 48 లక్షలు 48 లక్షలు సంవత్సరానికి ఒక మెగావాట్ మీద వాళ్ళకి వస్తుందండి ఇన్కమ్. అయితే నేను అదేనండి, నా భయం అదే. ఇప్పుడు ఆ 48 లక్షలు రావాలి అంటే నేను 48 లక్షలు వచ్చేటట్టుగా నా సిస్టమ్ ఉండాలి, 48 లక్షలు నాకు వచ్చేటట్టుగా సర్వీస్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ రోజున నేను ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నాను అంటే, నాకు లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి వచ్చిన కాల్స్ ఏంటంటే, కన్సల్టెంట్స్ పుట్టారు చాలామంది ఈ గ్యాప్లో, ఈ 2-3 నెలల గ్యాప్లో చాలామంది ముందుకు వచ్చి, ఇప్పుడు మాలాంటి కంపెనీలలో పనిచేసిన వాళ్ళే, వాళ్ళకి టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటుంది, డౌట్ లేదు. 10 సంవత్సరాలు మా దగ్గర పనిచేస్తే మేము వాళ్ళని అలానే తయారు చేస్తాం, ఎందుకంటే మన ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు వీల్ ట్రైన్ దెమ్ లైక్ దాట్. అలానే చాలామంది పెద్ద కంపెనీల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కూడా ఇవాళ మేము చేస్తాం అనేసరికి, రైతులు కూడా ఏంటి టెక్నికల్గా మాట్లాడేసరికి, వాళ్ళు సబ్జెక్ట్ గురించి మాట్లాడేసరికి, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువైపోయినారు, వాళ్ళతో రీచ్ ఉండేసరికి వాళ్ళు అనుకుంటున్నారు ఓకే వీళ్ళు మొత్తం మనకు చేయగలుగుతారు, నేను చాలా సేవ్ చేసుకోగలుగుతానేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళతోటి గ్రూప్ ఒక 5-6 కలిసి వాళ్ళకి ఆర్డర్లు చేయటం జరుగుతుందండి.
చేస్తారేమో, కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఇవాళ మేము ఇంత నాలెడ్జ్ ఇచ్చాం కాబట్టి ఈ టైస్ వాడండి, ఈ వాడండి అని మేము చెప్తున్నాం కాబట్టి అది కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. సో మేము అలాంటి నాలెడ్జ్ కూడా మేము అందరికీ ఇచ్చాం, మాకు సంతోషం. ఇప్పుడు ఎవరు చేసినా ఈ వాడి చేస్తే అందరిలాగా మేము సంతోషపడేవాడినే. అది మేము చేయొచ్చు, వేరే వాళ్ళు చేయొచ్చు. ఎంత బాగుంది చేస్తారు, సిస్టమ్ పెడతారు, అక్కడి నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మెయింటైనింగ్, మానిటరింగ్. ఎగ్జాక్ట్లీ. దీని ఖర్చు వాళ్ళు ఇంకొకటి కూడా అండి, వాళ్ళు ఈ మొత్తం వాళ్ళకి వాళ్ళ క్లారిటీ ఉండదు. అసలు ఏం ఐటమ్స్ వస్తాయి, ఎన్ని ఐటమ్స్ వస్తాయి, ఏంటి, ప్రతిదీ కూడా వాళ్ళకి రేట్లు పెద్ద కన్సల్టెంట్స్కి తెలియదు. వాళ్ళు మా దగ్గర వర్క్ చేసినప్పుడు BOM కానీ పర్చేజెస్ కానీ ఇదంతా సపరేట్ డిపార్ట్మెంట్స్ చేస్తారు. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద ఎక్కువ అవగాహన ఉండదు. ఇంకోటి అవన్నీ పేపర్ మీద పెట్టి చూపియరు రైతులకు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకంటే మనకు 10 లక్షల తక్కువలో అయిపోద్ది, 20 లక్షలు తక్కువలో అయిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, మొత్తం ప్రాజెక్ట్ అయ్యేసరికి మాకంటే కాస్ట్ అది ఎక్కువ అవుతుంది. మేము ₹1,00,00,000 చేసేది వాళ్ళ 1,10 లక్షలు అవుద్ది. ఎందుకంటే ఆన్ పేపర్ వాళ్ళు ఏమంటారు, మొత్తం మాకు యాక్చువల్గా మీరు కొన్న రేట్ ఇవ్వండి, మాకు 10 లక్షలు ఇవ్వండి మెగావాట్కి చాలు మాకు అని అంటారు. కానీ ఇవన్నీ కొనేసరికి ఆ 10 లక్షలు యాడ్ చేసేసరికి మాకంటే ఎక్కువ అయిపోద్ది. అది వాళ్ళకి ఎప్పుడు అర్థమవుద్ది అంటే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అర్థమవుద్ది.